Hello, lovelies. I am Maya. If you're watching me for the very first time, I'm a content creator. I'm here to talk about, I do vlogs about traveling, food, fun, and many more. So, నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో డ్రీమ్స్తో మనం పెరుగుతాం. పెద్ద అయిన తర్వాత అది అవ్వాలి, ఇది అవ్వాలి. ఇంజనీరింగ్ చేసి ఏమని చేసుకో, నువ్వు గ్రాడ్యుయేషన్ చేసి ఏమని చేసుకో అని అంటారు. ఓకే ఫైన్, చేసాం, మన మంచికే చెప్తారు, వీ డిడ్. బట్ వన్స్ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ కార్పొరేట్ వరల్డ్, then I saw the shitty nonsense happening around me. Every crab, every snake is right next to me, right behind me, and right in front of me. And then what I realized is ప్రతి దగ్గర మన వాయిస్ అవసరం లేదు. వెళ్ళామా, పని చేసుకున్నామా, వచ్చేసామా. 1 year, 2 year, one and a half year ఆ లేబర్ వర్క్ అనేది మనం చేస్తున్నాం. దెన్ ఐ రియలైజ్డ్ దట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. చాలామంది అన్నారు అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం కంటే ఎంప్లాయిడ్ ఉండడం బెటర్, అన్ఎంప్లాయ్మెంట్ ఉండి ఆ టార్చర్ భరించడం కంటే ఎంప్లాయిడ్ ఉండడం బెటర్ అనేసి. బట్ ఇన్ మై పర్స్పెక్టివ్ ఐ టోటలీ డిసగ్రీ. బికాస్ నెలకి 30,000-40,000 ఇచ్చి 1 year గొడ్డు చాకిరీ చేయి, బినా క్యూఏసీ నథింగ్. నువ్వు వెళ్తున్నావా 14 hours, 14-15 hours అవుతున్నాయి నాకు వెళ్ళి రావడానికి. స్లీప్, ఇట్స్ నాట్ ఆఫ్ స్లీప్. ఇంటికి వచ్చానా ఏదో హాస్టల్కి వెళ్ళి ఏదో 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 హాస్టల్కి వెళ్ళి పడుకున్నామా, లేచినామా, వచ్చినామా అన్నట్టు ఉంటుండే నా లైఫ్. ఆ 1 year I lost my vacational days, I lost my trips, I lost my fun, I lost everything in my life because I used to just wait for that Saturday and Sunday. సాటర్డే రాగానే పడుకోవడానికి వెళ్ళిపోతుండే, స్ట్రెస్ అంతా తీయడానికి. సండే ఐ షుడ్ జస్ట్ బీ లైక్ ఐ హ్యావ్ టు సిట్ అట్ హోమ్, నాకు ఆ వైబ్ కావాలి, ఇంట్లో ఉంటున్న ప్రశాంత్, ఆ కామ్నెస్ కావాలి అనేసి సండే కూర్చున్నదాన్ని. ఇలా కళ్ళు మూసి కళ్ళు తెచ్చి లోపల 1 year అయిపోయింది. అప్పటికి నా ఫ్యూ ఆఫ్ మై కొలీగ్స్ నాతో అన్నారు, ఇట్స్ హై టైమ్ మాయా, యూ రియలైజ్ దట్ యూ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ దిస్ బికాస్ మేము సఫర్ అయినట్టు నువ్వు అవ్వకూడదు. మేము ఇలానే ఉంటూ 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 ఇప్పుడు మా 10 years ఇక్కడే అయిపోయింది, ఇప్పుడు మేము రిగ్రెట్ అయ్యి వేస్ట్ అనుకుంటే వాళ్ళు అన్నారు. I was taking everybody's advices, but then what I felt inside is this is not my cup of tea because ఆ 15 hours నేను వాడికి ఏదో చేసే బదులు నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక కోడింగో, ఒక పైథానో ఆర్ ఇదంతా పక్కన పెట్టేసి డైలీ ఒక కాంటెంట్ ఆర్ డైలీ గో టు గూగుల్ సంథింగ్, టు లెర్న్ సంథింగ్ న్యూ ఆర్ టు ట్రావెల్. ఐ నో ప్రతిదానికి మనీ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ ఇదంతా కాకుండా ఇఫ్ యూ జస్ట్ హ్యావ్ అ కెమెరా ఆర్ ఇఫ్ యూ జస్ట్ హ్యావ్ అ గుడ్ ఫోన్, కమ్యూనికేట్ విత్ పీపుల్, యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. దిస్ ఇస్ వాట్ ఐ లర్న్డ్. I realized that that was not my cup of tea to continue to sustain in corporate field. That and that's the moment when I stepped out of it. చాలా మంది అన్నారు అన్ఎంప్లాయిడ్ ఉండడం చాలా టఫ్. బట్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ వాడు నాకు ఇచ్చే 30,000 ఏదో ఐ నాట్ ఈవెన్ బీయింగ్ హ్యాపీ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే బికాస్ ఆ 30,000 కోసం నేను చూసుకుంటుంటే నాకు ప్రాపర్ స్లీప్ లేదు, నాకు నచ్చాలి. అరే నేను ట్రావెల్ వెళ్ళాలన్న మంత్లీ ఒక 2 లీవ్స్ నేను అడగాలన్నా కూడా దాని వెనకాల ఇంత పెద్ద స్టోరీ తీయాలి. బ్రో, వై షుడ్ ఐ ఆస్క్ యూ ఫర్ పర్మిషన్? నాకంటూ ఇన్ని హాలిడేస్ మీరు ఇచ్చేసారు, నాకంటూ ఎన్ని లీవ్స్ ఒకటి ఉన్నాయి కదా నా బకెట్ లిస్ట్లో. నాకు నచ్చినప్పుడు నేను అది పెట్టుకుంటా. యూ షుడ్ అగ్రీ. లేదు, ఆ లీవ్స్కి కూడా నువ్వు నాకు రీజన్ ఇచ్చి ఆ రీజన్ వ్యాలిడ్ అయితేనే నేను లీవ్ అనేది అప్లై చేస్తా అంటే ఐ టోటలీ డిసగ్రీ. అట్లా నాకు 1.5 year టార్చర్ ఉంటుండే. అరే పీరియడ్ పెయిన్స్ ఉన్నా, క్రామ్స్ ఉన్నా, ఏమున్నా, there was no work from home. Every day you have to travel, and then some days I really wanted some rest. I wanted some space for myself. I wanted some personal time for myself. And no, వాళ్ళు ఒప్పుకోరు, అది వాళ్ళ పాలసీసో ఏంటో. ఐ డోంట్ కేర్ మ్యాన్, ఐ డోంట్ ఫకింగ్ కేర్. బట్ దెన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ ఫెల్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ బికాస్ అట్లా చూస్తూ పోతే నా ఏజ్ పెరుగుతుంది, బట్ నా గోల్స్ అనేవి అలానే ఆగిపోతున్నాయి. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. ఐ స్టార్టెడ్ టేకింగ్, ఐ వాజ్ ఆన్ మై నోటీస్ పీరియడ్, దెన్ ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ వాట్ నాట్. ఇంత టైం నా కోసం ఉంటుందని ఎవ్రీ డే 2 hours జిమ్కి వెళ్ళేదాన్ని, ప్రాపర్గా డైట్లో ఉండేదాన్ని, ఫుడ్ ప్రాపర్గా కన్జ్యూమ్ చేసుకునేదాన్ని, ఫ్యామిలీ టైం స్పెండ్ చేసేదాన్ని. ఐ యూస్ టు మీట్ మై ఫ్రెండ్స్ అండ్ దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్, మ్యాన్, దిస్ ఇస్ సో పీస్ఫుల్. I know, end of the day, I want to be independent. I am an independent girl. But కార్పొరేట్ ఒక్కటే ఒక సొల్యూషన్ కాదు టు ఫీడ్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ టు ఫీడ్ అవర్ సెల్వ్స్ అనేది నాకు అర్థమైంది. నేను ఎప్పుడైతే నోటీస్ పీరియడ్లో ఉన్నానో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఎనార్మస్ ఆఫ్ ఆప్షన్స్. దెన్ ఐ ఫౌండ్ అవుట్ ఫ్యూ థింగ్స్, దెన్ ఐ అప్లైడ్ ఫర్ దాట్, దెన్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా. అండ్ దిస్ ఆల్ మేడ్ మీ సో పీస్ఫుల్ డీప్ ఇన్ సైడ్. అంటే
మనని కార్పొరేట్ లైఫ్ ఎలా చేసేసిందంటే మనం ఆ 15 అవర్స్ మనం ఏం థింక్ చేయలేము. ఫ్యామిలీ గురించి అయినా దేని మీద వి కెన్ నాట్ థింక్. వెళ్తున్నామా, వర్క్ చేస్తున్నామా, వచ్చేస్తున్నామా. దీనివల్ల ఐ నేనేం స్కిల్ నేర్చుకోలేకపోయినా, నేను ఏం చేయలేకపోయినా. ఐఎమ్ అ ఫ్యాషన్ డిజైనర్ ప్రీవియస్లీ. ఐ హావ్ డన్ మోడలింగ్ అండ్ ఎవ్రీథింగ్. అరే ఒక్కసారి కార్పొరేట్ అవ్వగానే I gained weight, I had lack of sleep, I had this drowsiness, everything. సో ఫ్రెండ్స్, మీరు ఒక్కరే కాదు సఫర్ అవుతుంది, మనం అందరం కలిసి సఫర్ అవుతున్నాం. ఎండ్ ఆఫ్ ద డే వన్ థింగ్, మీకు మంత్లీ అమౌంట్ పడుతున్నప్పుడు ఇది మీ కప్ ఆఫ్ టీయా కాదా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ దిస్ ఇస్ ఓకే ఫర్ యూ, ఇఫ్ యూర్ ఫీడింగ్ యూర్ ఫ్యామిలీ, దెన్ యూర్ గ్రేట్, ట్రస్ట్ మీ, యూర్ గ్రేట్. బట్ మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. డేకి ఒక 1 అవర్ మీకంటూ టైం ఇన్వెస్ట్ చేసి మీరు ఏం చేయగలుగుతారో, మీ ప్లాన్ ఏంటి. ఇఫ్ నాట్ కార్పొరేట్, వాట్ బిజినెస్, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్, వాట్ ఐడియాస్. ఇఫ్ నాట్ దట్, what type of content, what not. There are a lot of options. Just explore. One day you will definitely get a resolution. మీ ఫ్రెండ్ అనుకోండి, ఒక సిస్టర్ అనుకోండి, a good companion అనుకోండి, బట్ I am here just like you all. I am here to share all my happiness. 25 years వచ్చిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది, తిరిగి చూస్తే we have come a long way, a lot of way. And it's better you realize early what is your thing and what is not your thing. Because ఒక 4 years తర్వాత నువ్వు రియలైజ్ అయితే ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్. అని అరే 5 years బ్యాకే చేసుంటే బాగుండు కదా, ఇది 6 years బ్యాకే నేను ఈ స్టెప్ తీసుకుంటే బాగుండు కదా అని. బికాస్ నేను ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తే బోల్డ్ అని వీడియోస్ నాకు నేనే మాట్లాడుకునేదాన్ని. దెన్ నేను అప్పుడే స్టార్ట్ చేసి ఉండుంటే ఇట్స్ ఓకే, ఎవ్రీబడి మేక్స్ మిస్టేక్స్ చేస్తూ కదా మీరు పర్ఫెక్ట్ అవుతారు. వాడెవడో ఎందుకండి మనకి శాలరీ ఇవ్వాలి, అది కూడా 30,000 నెలకి. ఒక వాచ్మ్యాన్కి కూడా వస్తుంది, బట్ అట్లీస్ట్ మనకి కూడా 30,000 వస్తుంది. హీస్ ఫీడింగ్ హిస్ ఫ్యామిలీ, హిస్ పీస్ఫుల్, ఓకే. కానీ మనం చదువుకున్నాక కూడా మనకి 30,000 వస్తూ గొడ్డి చాకరీ చేస్తున్నామంటే మన పేరెంట్సే బాధపడతారు ఎండ్ ఆఫ్ ద డే. ఇంత చదువు చదివించి 30,000 కోసమా, 40,000 కోసమా అనేసి. ఇఫ్ యూ ఎర్నింగ్ 70,000-80,000 అండ్ ఇట్స్ ఫైన్, ఓకే. నేను వాళ్ళ గురించి మాట్లాడా, బికాస్ వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళవి. ఐమ్ టాకింగ్ అబౌట్ మై థింగ్. సో గైస్, ఇట్స్ నాట్ టూ లేట్. పక్కన వాళ్ళు ఎవరంటారు, పక్కన వాళ్ళు ఏమంటారు, పక్కన వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, పక్కన వాళ్ళు ఎలా ఎగతాళి చేస్తారు అనేది ఆపేయండి. Nobody is gonna stay with you. Everybody will laugh at you. Everybody will cry on you. Everybody will put their evil eye on you. అందరి కళ్ళు మీద ఉంటాయి, అందరు మీ మీద ఏడుస్తారు, అందరూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. బట్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే యూ. సో క్వైట్లీ లిసన్ టు యువర్ సెల్ఫ్, సిట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ థింక్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు ఏది మంచిదో దాని గురించి ఆలోచించండి. ఇట్స్ హై టైం. ఇప్పుడు నువ్వు ప్లాన్ చేసుకునే నీ గోల్ ఏదైతే ఉందో, ఈ 5 years నువ్వు కష్టపడితే నీ లైఫ్ అయినా నువ్వు పీస్ఫుల్గా పెట్టుకోగలుగుతావు. లేదు ఇప్పుడు నేను పీస్ఫుల్గానే ఉన్నా, నా జాబ్ నేను వెళ్ళి వస్తున్నాను, నేను ప్రాపర్గానే ఫుడ్ తింటున్నా, నేను నడిపించుకుంటున్నా, ఓకే అంటే ఇది మీ ఇష్టం. బట్ మై థింగ్ ఇస్, అరే 1 monthలోనే గోల్డ్ ప్రైజెస్ ఇంత పెరిగిపోయినాయి, 1 monthలోనే సిల్వర్ ప్రైజెస్ ఇంత పెరిగిపోయినాయి. అలాంటిది 30,000 డెఫినెట్లీ ఇట్స్ నాట్ గోనా హెల్ప్ యూ. ఓకే, మీరు అది చేసుకుంటూనే బ్యాలెన్స్ చేయండి. మీకోసం మీ గోల్స్ ఏంటి, ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేయాలి. ఎవ్రీ డే ఒక 1 hour సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూట్యూబ్, ఆర్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ChatGPT, ఆర్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ Google, or sit in front of LinkedIn. There are enormous people, professionals who are ready to help you out. Daily కొంచెం నాలెడ్జ్ మీరు వింటూ ఎక్కించుకుంటూ మీ బుర్రలోకి నోట్ డౌన్ చేసుకోండి. బికాస్ ఇట్ హెల్ప్ మీ గైస్, ఇట్ హెల్ప్ మీ. ఐ రియలైజ్డ్ ఇట్ ఎర్లీ. సో దట్స్ ద రీజన్ ఐమ్ టెలింగ్ యూ ఆల్. మనకి హెల్త్ బాగాలేకపోతేనే పోయి వాడిని అడుక్కొని మనం నాకు చచ్చిపోయేంత జ్వరం వచ్చినా కూడా ప్లీజ్ కమ్ టు ది ఆఫీస్ అని అన్నారు. ఇలాంటి ఆఫీస్కి వై అని నాకు అనిపించింది. సో ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏమైనా అయితే కూడా హాస్పిటల్ ఖర్చులో కూడా ఆ డబ్బులు పనికిరావు. అలాంటి జాబ్ ఎందుకు అనేది నా పర్స్పెక్టివ్. జాబ్ చేయొద్దు అని నేను అనట్లేను. దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ దిస్ జాబ్. ఓకే, షేరింగ్ యూ మై ఒపీనియన్ టువర్డ్స్ జాబ్ చేయండి, బట్ మీకంటూ కొంచెం టైం ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే కొంచెం పీస్ఫుల్గా ఉండండి.
కొంచెం బయటికి వెళ్ళండి, నవ్వండి. వాళ్ళేమనుకుంటున్నారా, వీళ్ళేమనుకుంటున్నారా, చుట్టాలు ఎలా ఎగతాళి చేస్తున్నారు, ఫ్రెండ్స్ రావట్లేరు, ఫ్రెండ్స్ అదా అంటున్నారు. సండే మీతో జస్ట్ మీరే బయటకు వెళ్ళండి, ప్రశాంతంగా ఒక కాఫీ తాగండి, కెఫేకి వెళ్ళండి, కూర్చొని రాసుకోండి ఏం చేయాలనుకుంటున్నారు లైఫ్లో. సో దిస్ ఇస్, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ కెన్ హెల్ప్ యూ ఆల్ అవుట్. కొంచెం ఇబ్బంది పడుతూ మాట్లాడి ఉంటా, బట్ అడ్జస్ట్ చేసుకోండి. నేను చెప్పాలనుకుంది మీకు చెప్పానని నేను నమ్ముతున్నా. ఆబ్వియస్లీ మై బ్రదర్ ఈజ్ ఇంటూ యూపీఎస్సీ. ఐ హ్యావ్ అ బ్రదర్, ఓకే, అండ్ ఈజ్ ఇంటూ యూపీఎస్సీ. He is studying, is struggling so hard to crack the rank. He cleared his prelims, he has cleared his mains, and then ఆ టైం తర్వాత ఇంటర్వ్యూ రౌండ్స్లో వెళ్ళిపోయేటివి తనకి. దెన్ హీ డిసైడెడ్ వేరే జాబ్స్ వచ్చాయి, బట్ హీ వాంటెడ్ టు డూ దిస్ యూపీఎస్సీ థింగ్. దెన్ హీ వాజ్ వెయిటింగ్ 2 years నుంచి పడుతున్నాడు. My dad, my mom, we never had a problem that is sitting at home. Obviously it's not easy to study UPSC, right? చుట్టాలందరూ అడిగేవాళ్ళు, ఏంటి బాబు ఎందుకు ఇంకా ర్యాంక్ కొట్టట్లేదు, బాబు ఏంటి అదేమన్నా వచ్చి ప్లంబింగ్ వర్కా వచ్చి ఇలా చేయంగానే అయిపోవడానికి. బ్రో ఇట్స్ యూపీఎస్సీ బ్రో, ఒకసారి ఓపెన్ చేయండి, కళ్ళు తిరుగుతాయి ఆ పోర్షన్ మొత్తం చూస్తుంటే, ఆ సిలబస్ చూస్తుంటే. అరే నేనే నా కాలేజెస్లో టాపర్ ఉండే, అలాంటిది నేనే బుక్ ఓపెన్ అసలు ఏంది అంతా అనిపించింది. వద్దురా బాబు ఈ ఎడ్యుకేషన్ లైఫ్ అనిపించింది. అంత ఘోరమైన సిలబస్ యూపీఎస్సీ. ఓకే, ఇది అందరు రిలేట్ అవుతారు దాని గురించి. ఆబ్వియస్లీ కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడాల్సిందే యూపీఎస్సీ గురించి. హీ వాజ్ స్ట్రగ్లింగ్ సో హార్డ్. ఇప్పటికీ కూడా నేను మా అన్న రూమ్లో వెళ్ళి చూస్తే డే మొత్తం 14 hours 15 hours విల్ కీప్ స్టడింగ్. అంత కష్టపడే వాళ్ళని, వాళ్ళకు ఒక గోల్ ఉన్నప్పుడు వి షుడెంట్ డిస్టర్బ్. సో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడల్లా అబ్బాయికి ఇంకా ర్యాంక్ రాలేదంట, ఏమన్నా దోషం ఉందేమో చూపించండి, ఏదైనా పూజ చేయించండి. దే యూస్ టు డిమోటివేట్ అ లాట్. దానివల్ల పేరెంట్స్ ఆబ్వియస్లీ డిస్టర్బ్ అయ్యి అది పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దెన్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్. స్లోగా మా అన్న డిమోటివేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. హీ స్టార్టెడ్ గెటింగ్ యాంగ్జైటీ ఇష్యూస్. ఎంప్లాయ్మెంట్, నా పర్స్పెక్టివ్ చెప్తా, మీ ఒపీనియన్ ఒక్కొక్క ఒపీనియన్స్ ఉండొచ్చు, బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే, if you're unemployed, if you're still unemployed, it is fine, it is okay, because I'm telling you, నేను చూసా ఆ ఫేజ్ ఎంత నరకం ఉంటుందో. ఇష్టం లేని జాబ్ చేస్తూ నిద్ర లేకుండా, ఐ ఫెల్ట్ లైక్ ఆ 9 hours ఆఫ్ వర్క్ నువ్వు 10 hours ఏదైతే నీ కార్పొరేట్ ఫీల్డ్లో పెడతావో, ప్లస్ ఆ ఎక్స్ట్రా 4 hours ఆఫ్ జర్నీ వెళ్ళడం టువర్డ్స్ రావడం టువర్డ్స్ నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటే, యువర్ బ్లడీ హెల్త్ మ్యాన్, యువర్ హెల్త్ విల్ బీ సో గ్రేట్. You will be peaceful, నీకు enough sleep దొరుకుతుంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇట్స్ జస్ట్ దట్ వీ హ్యావ్ టు సిట్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి రాసుకోవాలి. చాలామంది అంటారు అన్ఎంప్లాయ్మెంట్ ఉండి ఆ నరకం భరించడం కంటే ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఫ్యామిలీకి ఫుడ్ పెట్టడం. ఆబ్వియస్లీ నీకు నెలకు ఒక 60,000-70,000 వస్తుంది అనుకో, నువ్వు అట్లా థింక్ చేయి. నీకు నెలకు ఒక 20,000-30,000 వస్తున్నాయి అనుకో, లేదు బ్రో, అలాంటి రీల్సే చూడకండి. ఎంప్లాయ్మెంట్ ఉండడం బెటర్ అన్ఎంప్లాయ్మెంట్ కన్నా అనేది. నో, బికాస్ వాడిచ్చే 20,000 1 year నువ్వు గొడ్డు చాకరీ చేయడం కంటే, నువ్వు వేరే బిజినెస్ పెట్టుకున్నా, లేదా వేరే కాంటెంట్ సైడ్ వచ్చినా, ఏది చేసుకున్నా, డైలీ ఒక్క రీల్ నువ్వు వదిలినా 365 days ఇట్స్ గోనా షో అప్ వన్ డే. బికాస్ 20,000 నువ్వు చూసుకుంటున్నావు అని నీ లైఫ్ టైం తగ్గిపోతుంది. డెఫినెట్లీ నీ లైఫ్ తగ్గిపోతుంది. ఆ లైఫ్ స్పాన్ అనేది చాలా డిక్రీజ్ అయిపోతుంది. అండ్ జనాలు, వెన్ మై రిలేటివ్స్ యూస్ టు కమ్ అండ్ సే, పాప ఎంత బాగుంది కదా, పాప మోడలింగ్ కంటిన్యూ చేయమను అది ఇది అని చెప్తే, మై ఫాదర్ యూస్ టు బీ లైక్, మా డాడీ వచ్చి సరే వీళ్ళు మోడలింగ్ చేయమంటున్నారు, మోడలింగ్ కంటిన్యూ చేసేసి అనేవారు. వేరే రిలేటివ్స్ వచ్చి పాప డిజైనింగ్ బాగా ఉంది కదా, నాలెడ్జ్ డిజైనింగ్. మా డాడ్ లైక్ పాపం అండి, పేరెంట్స్ని కూడా ఏం తెలుసు, రిలేటివ్స్ పెట్టే లేదా బయట వాళ్ళు పెట్టే థింగ్స్ ప్రెషర్ వాళ్ళ మీద ఎక్కిపోయి వాళ్ళు మన మీద రుద్దుతారు. సో నేనేం చెప్తున్నా అంటే, యూపీఎస్సీ చదివినా లేదా ఏదైనా అబ్బాయికి ఏదైనా గోల్ ఉన్నా వాడిని డిస్టర్బ్ చేయకండి. డెఫినెట్లీ ఏ అబ్బాయిని డిస్టర్బ్ చేయకండి ఇఫ్ దే హ్యావ్ అ గోల్. అరే గాయస్, నేను చెప్పడం మర్చిపోయా, టు బీ ఆనెస్ట్, నేను ఈ కాంటెంట్ సైడ్ వచ్చినప్పటి నుంచి ఐ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ అ లాట్ మ్యాన్. లైక్ కార్పొరేట్లో ఉన్నప్పుడు వెళ్ళానా, నా పని చేసుకుని వచ్చినానా అని అనిపిస్తుంది. ఏం స్కిల్ ఉండకపోతుంది. స్కిల్ నేర్చుకోవాలనుకుని కూడా అసలు దానికి దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుండే. నేను చేసే జాబ్కి, నేను నేర్చుకోవాలనుకున్న స్కిల్కి మొత్తం జంగలపైపోయి ఏమవుతుందో కూడా నాకు అర్థం అవ్వకుండా ఉంటుండే. సో స్కిల్ ఎలాగో ఉండదు మనకి, నేర్చుకోవాలనే టైం కూడా మనకు ఉండదు. ఎప్పుడైతే నేను ఈ కాంటెంట్ సైడ్ వచ్చానో,
డైలీ కొత్త కొత్తగా వీడియోస్ ఎలా చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి, ఎలా మ్యూజిక్ చేయాలి, వాట్ నాట్. అంటే 0 నుంచి అట్లీస్ట్ 5% నేను నేర్చుకున్నా. కొంచెమైనా నేను నేర్చుకున్నా అనిపిస్తుంది. ఓకే, ఎంజాయ్ చేస్తూ చేశాను నేను నేర్చుకున్న పని. ఓకే, నాకు ఈరోజు వ్యూస్ రావేమో, రేపు వ్యూస్ రావేమో, బట్ సమ్‌డే సంబడీ ఈస్ గోనా వాచ్ మై వీడియో. సమ్‌డే, నాట్ టుడే, నాట్ టుమారో. 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత, 4 ఇయర్స్ తర్వాత చూడరా. పోనీ చూడకపోయినా కూడా ఇట్ జస్ట్ హెల్ప్ మీ టు స్పీక్ అవుట్. నేను కెమెరా ముందు కూర్చొని నా ఒపీనియన్స్ నేను షేర్ చేసుకుంటున్న ఎంటైర్ వరల్డ్‌తోనంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్పింగ్ మీ యాస్ ఎ ఇన్నర్ పర్సన్. సో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని ఉంటే ఎన్ని అడ్వాంటేజెస్ నేను నేర్చుకున్నానంటే, నేను వచ్చి కెమెరా ముందు మాట్లాడగలుగుతున్నా, నేను ఎలాంటి కెమెరా కొనుక్కోవాలో అని చూస్తున్నా, ఎలాంటి వీడియోస్ ఎడిట్ చేయాలి, ఎలాంటి కాంటెంట్ పట్టుకురావాలి, ఎవ్రీథింగ్ ఇస్ సో న్యూ అండ్ సో మచ్ ఆఫ్ లర్నింగ్. Everything is so new and it's so much of joy and happiness what I'm doing. I'm legit learning everything. ప్రతిరోజు ఒక కొత్త థింగ్ నేను నేర్చుకుంటున్నా. ట్రావెల్ చేస్తున్నా, ఓకే, ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఓకే, ఇది ఇక్కడ దొరుకుతుంది, ఇది ఇక్కడ దొరుకుతుంది, ఇది మనం ఇలా వేలో మనం చూపించాలి, మన ఫ్యామిలీకి మనం ఇలా చూపించాలి, మన యూట్యూబర్స్కి, మన యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళకి. ఐఎమ్ జస్ట్ లర్నింగ్. ఐఎమ్ హ్యాపీ. నేను ఎంత ఇంట్రోవర్ట్ అంటే నాకు తెలుసు. అలాంటిది ఇంతమంది ముందు నేను మాట్లాడగలుగుతున్నా అంటే ఇట్ హెల్ప్డ్ మీ యాజ్ అ పర్సన్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది నాకు నేర్చుకుంటున్నా, ఎలా మాట్లాడాలో అని తెలుసుకుంటున్నా, ఎలాంటివి మాట్లాడాలో అని తెలుసుకుంటున్నా. సో ఇట్ డెంట్ మేక్ మీ నంబ్. కాంటెంట్ ఈస్ మేకింగ్ మీ మోర్ అండ్ మోర్ అ గుడ్ క్రియేటివ్ వరల్డ్ రాదర్ దెన్ ఒక 24/7 జాబ్ చేస్తూ కూర్చొని. It's not making me numb. So guys, it's not too late. Please realize what is good for you, what is not good for you, what is your cup of tea. ఎవ్వరు ఉండకపోయినా మీతో మీరు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు సపోర్ట్ చేయరండి. ఇప్పుడు కూడా మై రిలేటివ్స్ ఆర్ లైక్, ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ, అవసరమా, బాగుంటున్నావు కదా, బాగా చేసుకుంటున్నావు కదా. వద్దు. వాళ్ళే సలహాలు నాకు ఇవ్వడం మీద వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటుంటే వాళ్ళు ఇంకా వేరే పొజిషన్లో ఉండేవాళ్ళేమో. So I don't want to take negative advices. I took positive advices. I have good people around me who are supporting me. So guys, please invest your time on the right path. ఎంతో కొంత డైలీ ఒక్క వీడియో పోస్ట్ చేయండి. నేను కూడా మీలానే ఒకదాన్ని. సో ఏం బాధపడకండి. ఓకే, if you really like this video, please subscribe to my channel Maya. Lots of love. Bye.